హాయ్ కమాండోస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రిజల్ట్స్ అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, రిజల్ట్స్ వస్తే మనం ఎలా చెక్ చేసుకోవాలి? మనకు జాబ్ వచ్చిందా లేదా అని. ఆల్రెడీ చాలామందికి తెలిసుంటుంది. ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం అనమాట. మనకి రిజల్ట్స్ అనౌన్స్ కాగానే ఏపీఎస్ఎల్ పిఆర్బి అనే వెబ్సైట్ ఉంటుంది కదా, మన అఫీషియల్ వెబ్సైట్. ఆ వెబ్సైట్‌కెళ్తే పైన స్క్రోలింగ్ పడుతుంటుంది. ఏది? డౌన్లోడ్ పీడిఎఫ్ ఫర్ ఎస్సిటిపిసి సివిల్ అనేసి ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఫర్ ఎస్సిటిపిసిస్ ఏపీఎస్పి అని ఇంకో పీడిఎఫ్ ఉంటుంది. సివిల్ సివిల్ లిస్ట్ తీసుకోండి. సివిల్ లిస్ట్ తీసుకోగానే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. అందులోకెళ్ళి సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సెర్చ్‌లో మీ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ సెర్చ్ చేస్తే మీ నేమ్ ఉంటే జాబ్ వచ్చినట్లు. అలా కాకపోతే ఒకవేళ ఎవరైతే సెర్చ్ ఆప్షన్ చూడలేకపోతున్నారో వాళ్ళకొచ్చి ఆ పీడిఎఫ్‌లోనే డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుందన్నమాట. డిస్ట్రిక్ట్ వైజ్. సపోజ్ మనం అనంతపురం పెట్టామనుకోండి. అనంతపురం లిస్ట్‌లోకి వెళ్ళి చెక్ చేయాలి. ఫస్ట్ ఏం చెక్ చేస్తారు? ఫస్ట్ మనకొచ్చిన మార్క్స్ బట్టి ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో చెక్ చేసుకుంటారు. ఒకవేళ ఓపెన్ కేటగిరీలో లేదనుకోండి, మన కేటగిరీలో చెక్ చేసుకుంటారు. ఇలాగుంటుందన్నమాట. ఎవరికైతే వాళ్ళ డిస్ట్రిక్ట్‌లో రాలేదో అదర్ డిస్ట్రిక్ట్స్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చింటారు కదా! అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా చెక్ చేయండి. సో, అందులో కూడా టాప్‌లో ఓపెన్‌లో ఉండొచ్చు. చెక్ చేయండి. ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉంటారు కదా! స్పెషల్ కేటగిరీ లైక్ సీపీపీ, ఎంఎస్‌పీ, ఎన్‌సీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీస్ ఉంటాయి కదా! వాళ్ళొచ్చి టాప్ మీకు మాక్సిమం ఓపెన్‌లోనే పోస్టులు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్‌లో చెక్ చేయండి. ఓపెన్ కేటగిరీలోనే ఉంటాయి. చెక్ చేయండి. ఒకవేళ ఓపెన్ కేటగిరీలో లేకపోతే సబ్ కేటగిరీ మీ క్యాస్ట్ వైజ్ అందులో చెక్ చేయండి. అందులో కూడా ఉంటాయి. నెక్స్ట్ ఏపీఎస్పీ వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్. ఎస్సిటిపిసి ఫర్ ఏపీఎస్పీ అనేసి పీడిఎఫ్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ సెర్చ్ చేసుకొని మీ డీటెయిల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే ఒకవేళ జాబ్‌లో సెలెక్ట్ అయినట్లే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్.